డాక్టర్ రాగిణి జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాం. మేడం మాకు ఆల్రెడీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఈజీగానే అయిపోయింది, ఆ టాబ్లెట్స్ తో అయిపోయింది, ఆ IUI తో అయిపోయింది, కానీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఇంకా రావట్లేదు. సెకండ్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది చాలా చాలా రకాల రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫిజియోలాజికల్ గా అంటే మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే వెయిట్ గెయిన్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు కొద్దిగా వెయిట్ గెయిన్ కంపేర్ చేసుకుంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ చాలా వరకు ఎక్కువ అయిపోతుంది. బికాస్ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీని చూసుకోవాల్సిన బ్రెస్ట్ ఫీడింగ్ ఆర్ ఆల్ దిస్ వల్ల దెర్ ఈస్ లాట్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది బాడీ. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రై టు గెట్ యువర్ వెయిట్ బ్యాక్, అట్లీస్ట్ నాట్ నార్మల్ ముందులాగా కాకపోయినా అట్లీస్ట్ నియర్ నార్మల్ ఆర్ టు అట్లీస్ట్ డిక్రీస్ వెయిట్. ఇప్పుడు ప్రెసెంట్ వెయిట్ కంటే 5 to 8 kgs తగ్గడంతో చాలా వరకు సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ఇమీడియట్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, అండ్ కొంతమంది బేబీస్ ఆల్రెడీ 2 years ఉంటారు, 2.5 years ఉంటారు, ఆయన బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. అది ఎందువల్ల అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఒక హార్మోన్ కాల్డ్ అస్ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఈస్ యాంటీ టువర్డ్స్ ప్రెగ్నెన్సీ, అదే అగెనెస్ట్ టువర్డ్స్ ప్రెగ్నెన్సీ పనిచేస్తుంది అనమాట. ఎలా అంటే ఎగ్ రిలీజ్ ఆర్ ఎగ్ గ్రోత్ ని ఆపేస్తుంది. సో దాని వల్ల సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ఈస్ వై బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే ఆల్ మదర్స్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ప్లీజ్ స్టాప్ బ్రెస్ట్ ఫీడింగ్. 6 months లో ఎవ్రీథింగ్ హార్మోన్స్ ప్రొలాక్టిన్ హార్మోన్ నార్మల్స్కి వచ్చేస్తుంది. దెన్ యూ కెన్ నేచురల్లీ ట్రై ఫర్ ది సెకండ్ ప్రెగ్నెన్సీ. దీంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.